హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నాకు చాలామంది ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ అయింది అన్న, సైప్రస్కి రావడానికి క్వాలిఫికేషన్ ఏంటన్నా, ఏ సర్టిఫికేట్ కావాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, మామూలుగా గ్యాప్ ఉంటే రావచ్చా రాకూడదా అని అన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకా 10 days ఉందండి, నేను మొత్తం రివీల్ చేస్తా. 10 days వరకు అయితే వెయిట్ చేయండి. ఇంకా A to Z, ఇంకా డే బై డే అన్ని వీడియోస్ అయితే మనకి అప్లోడ్ అవుతాయి. సైప్రస్ రావడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎంత ఏంది, ఎవ్రీథింగ్ అయితే మన ఛానల్ వస్తాయి. అందుకనే 10 days అయితే వెయిట్ చేయండి. మన డే 18 అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ నా ఆర్డర్ ఎలా ఉండే ఏందండి, నేను 8 o'clock మళ్ళీ వచ్చేస్తాను. ఎందుకంటే ఇవాళ కుకింగ్ నాదే, రూమ్ క్లీనింగ్ కుకింగ్ అంతా. ఇప్పుడు వెళ్ళేసరికి 2 అవుతుంది. 2ంటికి అయితే స్టార్ట్ చేస్తున్నా. 8 o'clock అయితే వచ్చేస్తా. ఎంత ఎర్న్ చేశానో లాస్ట్ చూపిస్తా. ఓకేనా, బాయ్. ఆర్డర్ అయితే రెడీ అయింది, తీసుకున్నా వెళ్ళి. హలో, ఇలా ఆర్డర్ ఇచ్చినట్లేరా, నేనే ఆర్డర్ తీసుకొని వచ్చేసా. క్యాష్ ఆర్డర్ అంట, 15 కాఫీ షాప్ అంట. అక్కడ ఓసియం బాస్కెట్ కాడ కాఫీ షాప్ ఉంది, ఆ కాఫీ షాప్లో ఇవ్వాలి. ఇది మెగ్డీలో నుంచి మళ్ళీ వెనక తిరిగి రోడ్ వెళ్ళిపోదాం. మళ్ళీ ఇదంతా ముందుకెళ్ళి తిరిగి రావాలంటే మొత్తం లేట్ పట్టింది కదా. మెగ్డీ కాడ నుంచి లెఫ్ట్ తీసుకొని మెయిన్ రోడ్ ఎక్కేస్తే అక్కడికి వెళ్ళిపోతాం డైరెక్ట్ కాఫీ షాప్ కాడ. అక్కడ ఇచ్చేసి అక్కడ 3-4 రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ వెయిట్ చేద్దాం. కాఫీ షాప్లో అయితే బ్లాక్ పేరు రాసింది కదా, ఒకసారి ఫోన్ చేద్దాం. వేరే కంట్రీ నెంబరు, ఇప్పుడు ఫోన్ చేస్తే మన డబ్బులు కాలిద్ది. ఏరియా కంట్రీ నెంబర్ వచ్చినప్పుడు మనం చేసేది ఏం లేదు, వెళ్ళి మెసేజ్ చేయండి, ఆల్రెడీ రిప్లై చూసి ఇస్తారు. అది వచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ. $0.26. మనకి అయితే వెంటనే సెకండ్ ఆర్డర్ ఓల్గా అని పడింది మెక్డొనాల్డ్స్ నుంచి. తీసుకున్న ఆర్డర్ అయితే ఆల్రెడీ. అపార్ట్మెంట్ ఫ్లోర్ 2 అంట. వెళ్దాం, అక్కడ వెళ్ళి చూద్దాం. ఓకే, ఇది సెకండ్ ఆర్డరు. చాలామంది సైప్రస్ వచ్చాక మన వెహికల్ తీసుకోవడానికి మనకి లైసెన్స్, పింక్, ఇమిగ్రేషన్ అవన్నీ కావాలి కదా. అందుకనే నాకు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా ఏజెంట్లు ఎలక్ట్రా ఇప్పిస్తామని చెప్తున్నారన్నా అని. ఇది ఎలక్ట్రా బైక్. ఈ వీడియో అయితే తీద్దాం 30 days సిరీస్ అయిపోయాక. అయితే ఇదే ఎలక్ట్రా. దీన్ని మన లైసెన్స్ ఉంటేనే అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ త్రూ అయితే ఓపెన్ చేయొచ్చు. అది ఓపెన్ చేసుకున్న పర్ డేకి ఎంతనే ఉంటుంది. అది మొత్తం వీక్లీ ప్యాకేజ్ ఇస్తుంది. వీక్లీ, మంత్లీ 3 days ప్యాకేజ్ అయితే ఇస్తుంది. వీక్లీ ప్యాకేజ్ అయితే €150, €20 ఉంది. అది 1 year ప్యాకేజ్. అంటే మన ఇండియా కరెన్సీలో అటు ఇటు దగ్గర 10,000 వారానికి. అది రెంట్ అంటే నెలకు 40,000 రెంట్ కట్టాలి. అది ఇంకా మీ ఇష్టం మరి. ముందు అపార్ట్మెంటే. ఇక్కడ నుంచి వెళ్ళాలి, కాకపోతే వెహికల్ లాన్ తీసుకెళ్ళి ఆపిద్దాం.
5th ఫ్లోర్లో ఉంది లిఫ్ట్. హలో, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అయిపోయింది డెలివరీ. ఇక్కడి నుంచి ఏమన్నా సిటీకి పడితే వెళ్దాం. ఇప్పుడు డే టైమే కదా. రెడీ చేసిన అంటే గ్రేట్. నేను వచ్చినప్పుడు అట్లా ఏ రోజు కూడా రెడీ చేయటాడు. హలో బ్రో, ఎస్ థ్యాంక్ యూ. ఇది అపార్ట్మెంట్. అక్కడ వెళ్తే అపార్ట్మెంట్ 1, 2 అని ఉంటుంది. సెక్యూరిటీ ఉంటారు అక్కడ, మనకు చెప్తారు ఇక్కడ వెళ్ళండి అని. మేబీ నేను చూపిస్తా చూడండి. లోనికి ఎలా చేస్తారో చేయరో కెమెరా తెలియదు. మేబీ చేయరని అనుకుంటున్నా. ఎలా చేస్తే చూపిస్తా, ఎలా చేయకపోతే అక్కడ హెల్మెట్లో తీసేసి పైకి వెళ్ళొస్తా. ఫోన్లో అయినా రికార్డింగ్ చేస్తా. సరేనా, చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత ఏదైతే అది. ఎండ చూడండి ఎలా కొడుతుందో, కంటికి కొడుతుంది. హెల్మెట్ గ్లాస్ వేసుకున్నా కంటికి వచ్చి తగులుతున్నట్టు అనిపిస్తుంది. మన ఇండియాలో అయితే చీకటి పడిపోయింది, కానీ మాకు పడలే. ఇప్పుడు టైమింగ్ చేంజ్ ఉండే కదా. ఈ రోడ్లు చూసి ఫారం కాదని అనుకుంటున్నారా మీరు? అన్ని సైడ్లు అలానే ఉంటాయి. ఇండియా లెక్కనో ఇది కూడా అంతే. సైకిల్ చూడ ఎంత తొక్కిసేస్తారో ఏందో మరి పాపం. సాయంత్రం దాకా తిరుగుతూనే ఉంటారు వాళ్ళు కూడా. ఆ సైకిల్ కాళ్ళ నొప్పులు రాదో ఏందో. నైజీరియా వాళ్ళు ఎక్కువ చేస్తారు దాన్ని సైకిల్ మీద. ఎందుకంటే వాళ్ళకి లైసెన్స్ అది ఉండదు కదా. అటు నుంచి ఇటు వచ్చేస్తారు, చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అందుకు వాళ్ళకి సైకిల్ తొక్కుతూ ఉంటారు. పోలీసు వాళ్ళు పట్టుకోరు సైకిల్ వాళ్ళని, ఎలక్ట్రా వాళ్ళని. ఈ రెండింటిని అయితే పోలీసులు ఏమనరు. ఒక్కొక్కరు చెక్ చేసేవాళ్ళు చెక్ చేస్తారు, డాక్యుమెంట్స్ అంతే అని. లైసెన్స్ లేదు అని అయితే చెక్ చేయరు. ఇదే మనం వెళ్ళాల్సిన అపార్ట్మెంట్. ఇదే గాలి అయితే బాగా వస్తుంది ఇవాళ. ఏం మరి ఇవాళ సడన్గా చెట్లు ఊగుతున్నాయి, బండ్లు ఇక్కడి నుంచి అక్కడికి నెట్టెత్తుంది. తేడాగా ఉంది. చూడండి ఎలా ఉందో రెసిడెన్సీ. దానికి వెళ్ళడానికి కెమెరా ఏం చేస్తారో చూస్తా, ఫోన్లోనే తీస్తాం మీకోసం. ఇక ముందు ఒక గది ఉంది కదా, ఇదే సెక్యూరిటీ గార్డ్ది. ఇక్కడ వెహికల్స్ ఆఫ్ చేసి ఆయనకి అడిగితే ఆయన చెప్తాడు. ఇదే చూద్దాం. మనకైతే కెమెరా ఎలా చేయలేదు లోనికి. హెల్మెట్ వద్దు తీసేయండి అని చెప్పారు. మిగులుతున్నాం చూడండి ఎలా ఉందో. అక్కడ మనకి ఈ బ్లాక్స్ ఉంటాయి, దీంట్లో ఒక 5 or 6 ఉంటాయి ఇదంతా. దానికి అక్కడ సెక్యూరిటీ మనకి చెప్తాడు ఏ మూలకి వెళ్ళాలి ఏందని. చూడండి చెట్లు ఎలా ఉన్నాయో. ఇల్లు స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడనే పక్కనే. పూల్ చూడండి. ఇది మనం వెళ్ళాల్సిన ఎంట్రన్స్. ఇక్కడ రాసింది చూడండి 214 అపార్ట్మెంట్ అని. ఇక్కడ బెల్ ఉంది కదా, ప్రెస్ చేయండి. ఆర్డర్ అయితే ఇచ్చేసి ఇంక వెళ్తున్నాం. ఎటు తిరిగి వెళ్దాం అలానా, ఎవరేమనరు. స్ట్రైట్ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, తింటారు, పైనుంచి కిందకు వచ్చి దూకుతారు, పండుకుంటారు. ఈ పిల్లలు ఆడుకోవడానికి ప్లేసెస్ చూడండి. ఉయ్యాల కనిపిస్తుందా మీకు? భలే ఉంది కదా. ఇక కొంచెం రిచ్ ఉన్నోళ్ళు ఇలా పెట్టించుకుంటారు, మన లెక్క పూరోళ్ళు డెలివరీ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ గేట్ ఉంది కదా, అలా వచ్చేటప్పుడు ఎంట్రన్స్ కోడ్ నొక్కితే వాళ్ళు ఓపెన్ చేస్తారు. మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది సైడ్కి, ఇలా నొక్కితే ఇలా ఓపెన్ అయింది గేటు. అప్పుడే వెళ్ళిపోవాలి. మనకు మళ్ళీ మెర్లిన్ సూపర్ మార్కెట్ నుంచి అయితే హలో మ్యామ్, విల్లా T2 అంట. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంటుంది నాకు తెలిసి. వెళ్ళిపోదాం. మన రూమ్కి వచ్చే టైంకి అయితే ఒక €25 అయితే ఎర్న్ చేసా. ఇప్పుడు మన కుకింగ్ కదా, చేసుకుందాం. ఇంకోటి మీకు చెప్పేది ఏంటంటే, సైప్రస్ వచ్చేవాళ్ళు ఎవరైనా ప్రాసెస్ చేసుకున్న వాళ్ళు
నాకు మెసేజ్ చేసి అన్న నేను ఈ యూనివర్సిటీ పెట్టుకున్నా ఆ యూనివర్సిటీ పెట్టుకున్నా వీసా ఎప్పుడు వచ్చింది అన్న నేను జనవరి ఇంటికిలో డబ్బులు కట్టేసా మొత్తం పే చేసి ఆ యూనివర్సిటీకి ఎప్పుడు వస్తాయని నన్ను మెసేజ్ చేస్తుండ్రు అన్న నేను ఆ వీసాల గురించి అయితే నాకు తెలియదు. ఎవరైనా దయచేసి నాకు మెసేజ్ పెట్టినా అది మీకు నేను ఏదో ఒకటి చెప్పేస్తా. అది మీరు ఏదో అనుకున్న తర్వాత మళ్ళీ ఏదో అనుకుంటారు. నాకైతే తెలియదు. మీ ఏజెంట్లకు అడగండి. మీ ఏజెంట్లే చెప్పాలి, దానికి రెస్పాండ్ అవ్వాలి. నేను చెప్తా నాకు తెలిసిన నేను ఏంటెక్ వస్తాయి ఇప్పుడు వస్తాయని నేను చెప్పినా మళ్ళీ మీరు వెళ్ళి వాళ్ళకి ఇప్పుడు రావంటగా అప్పుడు వస్తాయంటగా ఇప్పుడు అప్పుడు అని చెప్తారు. మీకు ఎవరు చెప్పారంటే మరి నా పేరు చెప్తారు. మళ్ళీ వాళ్ళు నాకు ఫోన్ చేసి మా స్టూడెంట్స్కి నువ్వు చెప్పడం ఏంది అని నా మీదకి వచ్చింది. దయచేసి ఎవరైనా నన్ను అయితే అలా అడిగినా నేను అదే అందరు చెప్పేది అదే, ఎప్పుడు వస్తాయంటే అప్పుడు వస్తాయి. నేనేం గవర్నమెంట్ చేతిలో ఎవరి చేతిలో ఏం లేదు కదా. వీసాలు ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు వస్తాయి. మీరు ఏజెంట్లు అడిగినా ఎవరు అడిగినా వాళ్ళు చెప్పినట్టయితే ఏం ఉండదు. జూన్ ఇంటెక్ అయితే మేబీ జూన్ ఇంటెక్లో అయితే వీసాలు వస్తాయని నేను అనుకుంటున్నా. మరి అది కూడా నాకు తెలిసిన వరకు నేను అంటున్నా ఎవరు వీసాలని జూన్ ఇంటెక్ నుంచి స్టార్ట్ అయితేనే. రేపు ఫిఫ్ ఇంటెక్ ఉందని జరుగుతుంది కాబట్టి ఫిఫ్ ఇంటెక్ వీసాలు అంటే వస్తే రావచ్చు, మంచిదే. రాకపోతే ఎవరు చేసేది ఏం లేదు. ఏజెంట్ చెప్పినా ఎవరు చెప్పినా ఇంక అంతే వస్తాయి. టైం వెయిట్ చేయండి. కానీ కొంతమంది ఇంకా యూనివర్సిటీ ఫీజు ఎంత అన్నా మేము ఎంత కట్టాం అన్న, మీరు యూనివర్సిటీ ఫీజు ఎంత కట్టినా నన్ను అడిగినా నేను అసలు యూనివర్సిటీ ఫీజే చెప్పేస్తాను. నేను యూనివర్సిటీ ఎంత ఉందో అంతే చెప్పేస్తా. తర్వాత మీరు బాధపడి మేము ఇంత కట్టాం కదా బ్రదర్ ఇంతే చెప్పాడు, దీనికి అసలు సంబంధం లేదు, సగంలో సగం ఉంది ఏందని మీరు టెన్షన్ పడి మళ్ళీ మీరు ఇక్కడ వచ్చేదాకా దిగులతో అవన్నీ ఎందుకు? కట్టేశారు అమౌంట్, వదిలేయండి. ఇంకా లైట్ తీసుకోండి. ఏం జరిగిద్దో అది జరిగిద్ది. ఓకే, నా ఎర్నింగ్ ఎంతో ఇవాళ చెప్పిస్తా. ఇక్కడ 25 అయితే అయినాయి, ఇక్కడ చూపిస్తాను. అండ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఏప్రిల్ 2న అసలు యూనివర్సిటీ ఫీజు ఎంత సైప్రస్ అనేది నేను రిలీజ్ చేస్తాను 100%. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.